ఏంట్రోయ్ త్వరగా రమ్మని చెప్పావు? ఓహో, సార్ గారు చాలా అప్సెట్ అయినట్టున్నారు. ఏంటో చెప్పరా? నోరు తెరిచి చెప్తేనే కదా నాకేంటో తెలిసేది. ఇది ఇక్కడే మన గార్మెంట్స్లోనే ఆపరేటర్గా పనిచేసేది. 3 నెలలుగా సరిగా పనికొచ్చేది కాదు. అప్పుడప్పుడు ఏమీ చెప్పకుండా సెలవులు పెట్టేది. అడిగితే మేనేజర్ నన్నే కనీస మర్యాద లేకుండా మాట్లాడేది. అదేంటని క్వశ్చన్ చేసినందుకు సెక్సువల్ హారాస్మెంట్ కేసు వేస్తామని బెదిరించింది. మొన్న ఇలాగే పని విషయంలో మాట పెరిగి నా మీదే చేయి చేసుకుంది. ఇదేనా నీ అప్సెట్కి కారణం? ఒక అమ్మాయా? మిషన్ పని చేసుకునే ఒక అమ్మాయి నీ మీద చేయి చేసుకుని నీ పరువు తీసిందంటే దాన్ని మాత్రం ఊర్కనే వదలకూడదు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. నా ఫ్రెండ్ మీదే చేయి చేసుకుందంటే దానికెంత పొగరు ఉండాలి. చూస్తూ ఉండు, దాని పొగర్ని ఎలా తగ్గిస్తానో. దానికదే వచ్చి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. అలా చేస్తాను. అమ్మా, రే మామ, 5,000 ఇస్తే ఆటో ఇస్తారా? ఎక్కడ మామ 5,000కి ఇస్తారు? ఫైనాన్సా? మనకెవరు మామ అంతా ఫైనాన్స్ ఇస్తారు? మామ ఒక్క నిమిషం ఆగురా, మళ్ళీ చేస్తా. దుకాణం ఎలా ఉందేంటి? ఇది ఇక్కడ ఉందేంటి? సాయంత్రమే తింటికి రాని చెప్తా. ఏంట్రా బావా, ఇన్ని రోజులు ఇటువైపు రాలేదేంటి? నేను ఇచ్చిన పనిలో ఫుల్ బిజీ అనుకుంటా. అవునవును, ఏం చేస్తున్నావు? ఈరోజు వరల్డ్ ఉమెన్స్ డే కదా, అందుకే ఎఫ్బీలో ఉన్న మహిళలందరికీ విష్ చేస్తున్నా. మరి ఎంతవరకు వచ్చింది ఆపరేషన్ సుకన్య? నువ్వు ఈ డీల్కి ఒప్పుకున్నావంటే అది వీలైనంత త్వరగా వచ్చి నా కాళ్ళ దగ్గర పడుతుంది. రేయ్, ఏంట్రా డల్గా ఉన్నావు? దాన్ని చంపేసావా ఏంటి? నువ్వు చంపినా చంపేసింటావులే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.